ఇది వారణాసి జంక్షన్. ఇక్కడ దిగిపోతే ఎదురుగానే మనకి బస్సులుంటాయి. ఆరెంజ్ కలర్‌లో బస్సులు కనిపిస్తాయి. ఈ బస్సు ఎక్కితే ఏసీ బస్సు. రూ. 15 తీసుకొని మనల్ని కరెక్ట్‌గా సారనాథ్ బస్ స్టాండ్ దగ్గర దింపుతాడనమాట. ఇదే ఆ బస్ స్టాండ్ సారనాథ్. ఎంత గొప్ప ప్లేస్ అండి నిజంగా. దయచేసి మీరు సంతోషంగా గడుపుతారు ఎన్ని బాధలున్నా ఇక్కడికొస్తే. బస్ స్టాండ్ దిగిన దగ్గర నుంచి 7, 8 టూరిజం ప్లేస్‌లు అన్నీ కూడా ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి. ఇదే మొదటిది బౌద్ధుడి మందిరం అనమాట. సారనాథ్ మెయిన్ టెంపుల్ ఇది. ఆ పక్కనే తాయి టెంపుల్ కూడా ఉంటది. అనకూడదు ఆ ప్రాంతంలో ఉన్నంత సేపు కూడా ఎంత మనసు దీన్నే నిజమైన భగవంతుడు అంటారేమో. ఎక్కడా లేని పాజిటివ్ వైబ్రేషన్స్ ఒళ్ళంతా పులకించిపోయాయి. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. మీరు వారణాసి వచ్చినా బస్సు ఉంది. అలాగే సొంతంగా సారనాథ్‌కి రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఎక్కువ మంది బస్సులో వస్తారు. ఎందుకంటే వారణాసి దిగిపోతే అటు కాశీ దర్శనం అయిపోద్ది. ఆ తర్వాత చక్కగా ఇది కూడా చూడొచ్చని. సో, సారనాథ్ దిగిపోయాక ఇక్కడ మీరు ఈ బౌద్ధ మతాలే చూస్తే ఎందుకంటే వారణాసిలో ఎంతో గడిబిడి బిజీ ఉంటది. సారనాథ్ అంత ప్రశాంతంగా ఉంటది. చూస్తున్న కొద్దీ అసలు నిజానికి ఇక్కడే రూమ్ ఎందుకు తీసుకోలేదని నాకు అనిపించింది. ఎంత ప్లెజెంట్‌గా ఉందో అక్కడ తీసుకొని కొంచెం అంత సరిగ్గా జరగలేదు. ఈ అసలు ఇక్కడే ఒక 4, 5 రోజులు ఉండిపోవాలనిపించింది. సమయపాలన ఉద్దేశపూర్వకంగా నేను తిరిగి రావాల్సొచ్చింది గానీ, ఇది ఆ మెయిన్ సారనాథ్ టెంపుల్ అయిపోయిన తర్వాత దాని పక్కనే మ్యూజియంకొచ్చాను. ఇవన్నీ నేను చిన్నప్పుడు పుస్తకాల్లో వీటి గురించి వీటి పేపర్ కటింగ్స్ అయి కట్ చేసి ఉంచుకునేవాడిని. ఎప్పటికైనా ఇటువంటి ప్రదేశానికి వెళ్ళాలని. మనసులో ఇంకా చాలా ఊర్లున్నాయి. కానీ ఇది బాగా ఇష్టం అనమాట. మొత్తానికి ఇక్కడ ఈ మ్యూజియంకి కూడా వచ్చాను. అశోక పిల్లరుడితో ఇక్కడ ఒక పెద్ద ఇది చూడండి, ఇది గమనించండి. ఈ 4 సింహాలు ఇది ఉంది కదా! ఇది నిజానికి 100 అడుగుల పిల్లర్ పైన హెడ్ పార్ట్‌గా ఉండేదది. కొన్ని కారణాల వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల అది ఇరిగిపోతే ఆ హెడ్ పార్ట్‌ని తీసుకొచ్చి ఈ మ్యూజియంలో పెట్టారనమాట. ఈ సారనాథ్ మ్యూజియంలో కనుల విందుగా ఉంటది. ఇది కూడా చూడాల్సింది. ఇదే మెయిన్ మ్యూజియం కూడా. మిగిలిన స్తంభం పార్ట్ కూడా 4, 5 మొక్కలయిపోయింది. ఆ మొక్కలను కూడా ఒక చోట పెట్టారు. అది మీకు చూపిస్తానిప్పుడు. ప్రస్తుతానికి హెడ్ పార్ట్ అయితే మీరు ఇందాక చూసారు కదా! ఆ పీసెస్ అయిపోయిన ఆ పోల్ ఏదైతే ఇరిగిపోయిందో అది కూడా మీకు చూపిస్తాను. మ్యూజియం నుంచి బయటకొచ్చాకండి మంచి షాపింగ్ కూడా ఉంది. అంటే ఇవన్నీ నిజంగా జ్ఞాపకార్థంగా గుర్తుగా కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే లాంటివన్నమాట ఈ వస్తువులు. బౌద్ధ మతం ఒకటే చెప్తదండి. మన కర్మ అనుసారంగా జీవించండి. ప్రతిదానికి కంగారు పడిపోయి, భయపడిపోయి ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకొని ఆ తర్వాత అనుకున్న ఎక్స్‌పెక్టేషన్ జరగలేదని దుఃఖించే కంటే, జరగాల్సింది జరుగుతది ఎలాగో అన్నదే వాళ్ళ పాలిసీ. ఈ వే టు అశోక పిల్లర్ అని ఉంది కదా! ఇది చూస్తున్నారు బోలెడన్ని ఫారినర్స్ వస్తుంటారు. కొరియా నుంచి, బ్యాంకాక్ నుంచి, చైనా నుంచి. ఈ దమెక్ స్తూప అంటారు దీన్ని. ఇక్కడే ఆ పిల్లర్ ఒకప్పుడు ఉండేది. చాలా పెద్ద పిల్లరు. దానిపైన ఈ 4 సింహాలు చిహ్నం ఏదైతే మన భారతదేశానికి చిహ్నంగా మారిందో. ఇదిగో ఈ పిల్లర్ చూడండి. ఈ ప్లేస్‌లో ఉండేది 4 ముక్కలయిందది. ఈ కొరియా వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఉండేదని. అసలు దాని ఒరిజినల్ ఫిగర్ ఎలా ఉండేదో మీకు ఇది చూపిస్తున్నాను. ఇలా చూస్తున్నారా? ఇదిగో ఇది. ఈ స్తంభం ఇలాగుండి ఆ పైన సింహం ఉంది కదా! అది. అది చాలా అద్భుతంగా ఉండేది. అయితే మరి గాలికో, వానకో ఓల్డ్ ఏజ్ అయిపోవడం వల్ల అది ఇరిగిపోయిందనమాట. ఆ స్తంభం ముక్కలను ఇందాక చూసారు. ఆ పైనున్న 4 సింహాల్ని మ్యూజియంలో మీరు ఇందాక దర్శించుకున్నారు. చూస్తున్న కొద్దీ అలా చూడాలనిపించింది. ఈ టైప్ ఆఫ్ స్తూప, ఈ దమెక్ స్తూప అనేది శ్రీలంకలో అనురాధపుర అనే స్తంభానికి పోలి ఉంటుంది. మీరు అంతంత దూరం శ్రీలంక వెళ్ళి ఇయన్నీ చేసే కంటే, మన దేశంలో ఉన్నటువంటి సారనాథ్‌ని దర్శించుకుంటే మంచిది కదా! తక్కువలో అయిపోద్ది. అలాగే బీహార్‌లో ఉన్నటువంటి బౌద్ధ్ గయా గాని, కుషినగర్ ఇంకా చాలా ఉన్నాయి. అసలు మనస్ఫూర్తిగా భారతదేశాన్ని దర్శిస్తే ఇక జీవితకాలం పూర్తయిపోద్ది.
ఏదో ఈ వీడియోలు ఈ వ్యూస్ కోసం యూట్యూబ్ల మీద ఆధారపడి డబ్బులు సంపాదించదు అనుకున్న వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్తారు, కానీ మన దేశం పూర్తిగా పర్యటిస్తే సరిపోద్ది. అలాగని చెప్పి వేరే దేశాలు వెళ్ళొద్దని చెప్పను. మనసుల్లాసానికి పర్యటన ఏ దేశంలో చేసినా ఒకటే. అన్నీ చూడండి, అన్నిటికీ వెళ్ళండి. అది అయిపోయిన తర్వాత అదే మార్గమధ్యంగా ముందుకు వెళ్తున్నాను అనమాట. బోధి ధర్మానికి సంబంధించిన సొసైటీలు, వాటిని సంరక్షించుకునేటువంటి ఇతర గుడులు ఇక్కడ చాలా ఉన్నాయి. అందరూ వస్తున్నారు చూడడానికి, మీరు కూడా రావాలి. వారణాసి వచ్చి ఆ దర్శనం అయిపోగానే వెంటనే పారిపోకండి ఏదో అర్జెంట్ పని ఉన్నట్టు. సారనాథ్కి రండి, ఎందుకంటే చాలా ప్రశాంతత ఇక్కడ ఉంది. ఇది మూలగంధ కుటి అని, ఇదొక బౌద్ధ మెడిటేషన్ సెంటర్. అంటే ఇక్కడే గౌతమ బుద్ధుడు మొదట సెర్మన్ ఇచ్చాడని. సెర్మన్ అంటే ఏంటంటే మొదటి స్పీచ్ ఇచ్చాడని అంటారు. దీనికి సంబంధించి చాలా క్లారిటీ లేదు. ప్రతి ఒక్కరు ఏంటంటారు, మొదట ఇక్కడే స్పీచ్ ఇచ్చారా, ఇంకొంతమంది ఇంకెక్కడో ఇచ్చారా, ఆ కొంతమంది ఎక్కడో అంటారు. ఇది బౌద్ధ వృక్షం కూడా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆ బౌద్ధ వృక్షం దగ్గరికి తీసుకెళ్తాను మిమ్మల్ని. దీన్ని ఒక రకంగా సారనాథ్ అంటే ది లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక ఈజ్ నావ్ ది ఎంబ్లమ్ ఆఫ్ ది కంట్రీ. అంటే భారత చిహ్నం, ఎంబ్లం. ఒకప్పుడు అశోక్ రాజుది చిహ్నంగా చెప్పుకునేవారంట. ప్రపంచంలోనే ఉన్నటువంటి 4 ఈ బౌద్ధ చెట్టు చూడండి, అంత ఎండల్లో కూడా స్వచ్ఛమైన గాలితో ఆకులు రెపరెపరెపలు ఆడుతున్నాయి. అంటే ఈ లుంబిని, బోధగయ, కుషినగర్, ఆ తర్వాత సారనాథ్. అశోకుడు స్వయంగా నిలబెట్టినటువంటి స్తూపమే ఈ పిల్లర్. ఎంతో మనసుల్లాసం కలిగింది. మీరు వచ్చి ఎన్ని దర్శించుకోండి, చాలా ఈజీ. ఒకే ప్లేస్లో 6 దేశాలకు సంబంధించినటువంటి బౌద్ధ స్టైల్ కన్స్ట్రక్షన్స్తో చేసిన గుడులు ఇక్కడ మీరు చూడవచ్చు. అందులో మన దేశం స్టైల్ ఉంది, ఇండియన్ స్టైలు. ఆ తర్వాత ఇప్పుడు ఇది మీరు చూస్తుంది చైనీస్ స్టైల్ కన్స్ట్రక్షన్. అందరూ బౌద్ధ మతమే, కానీ కన్స్ట్రక్షన్ స్టైల్స్ ఎవరికి వారికి అభిరుచులకి మేరకు కట్టుకుంటారు కదా. ఇందాక మీరు చూసింది థాయి, ఇప్పుడు చైనీసు, అలాగే నెక్స్ట్ ఫాలోడ్ బై టిబెట్, కాంబోడియన్, అలాగే ఇంకా చాలా ఉన్నాయి, జపనీసు. ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను కంటిన్యూషన్. ఇలా చూడండి, ఇదంతా చైనీస్ స్టైల్ ఆఫ్ ఇది అనమాట. మొదట్లో నాకు ఈ బౌద్ధ మతానికి ఇంత ప్రాచుర్యం ఉందా, ఇంత ఫాలోయింగ్ ఉందని నాకు చిన్నప్పుడు తెలియలేదండి. నాకు తెలిసిందల్లా ఓం నమ శివాయ ఒక్కటే. ఆ తదుపరి మిగిలిన రిలీజియన్స్ కోసం కూడా చదివాను. క్రిస్టియానిటీ, ముస్లిమ్స్, జైనిజం, బుద్ధిజం, చాలా ఆర్డెంట్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్కువ సంఖ్యలో ఫాలోవర్స్ వీటికి ఉన్నారు. వీటన్నిటికీ మనం పరిరక్షణ చేసుకుని వాటికి మర్యాదించుకోవాలి. అందుకే మన దేశం ఏకత్వంలో భిన్నత్వం అన్నారు. అంటే యునైటీ ఇన్ డైవర్సిటీ. మనందరం కలిసికట్టుగా ఈ దేశ సంరక్షణ కోసం పోరాడామన్నమాట. ఇది చాలా అద్భుతంగా ఉంది. మీరు కూడా రావాలి. ఇక్కడి నుంచి మీకు ఒక సర్క్యూట్లు అయిపోతాయి. అయోధ్య, ప్రయాగరాజు, వారణాసి, సారనాథ్. ఏమండి, ఇటువంటి ఈ వీడియోస్ ఇంకో 4 చేస్తున్నాను, అన్నీ తెలుగులో ఉంటాయి. అదే రాకీ వాకర్ హిందీ అని ఛానల్ కూడా ఉంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటే వాళ్ళకి హిందీ వెర్షన్ కూడా ఫార్వర్డ్ చేయొచ్చు మీరు. ప్రతి వీడియోలోకి ఇన్డెప్త్ విషయాలు చేయాలని నేను చెప్తానండి. సారనాథ్లో ఉండడానికి రకరకాల హోటల్స్ ఉన్నాయి. వారణాసిలో అయితే కొన్ని వేల పైగా హోటల్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడికి రావడానికి మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్లు డైరెక్ట్గా చాలా ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి. ఫుడ్ చాలా హ్యాపీగా దొరుకుతుంది, ఇబ్బంది లేదు. మనకు కావాల్సిన టేస్ట్ ఆఫ్ ఫుడ్ దొరుకుతుంది. మీరు బాగా పీక్ సీజన్స్లో కాకుండా కొద్ది నార్మల్ డేస్లో సెలవులు పెట్టుకుని వస్తే మంచిది. అంటే ప్రశాంతంగా చూడొచ్చు అనమాట. బస్సులో వద్దాము, ఇది లాంగ్ జర్నీ చేయలేము అనుకుంటే నేను నాగపూర్ దిగిపోయాను. నాగపూర్లో బంధువులు ఉంటే కలిసి నాగపూర్ నుంచి అయితే డైరెక్ట్ బస్సులు ఉన్నాయి వారణాసికి, ఖాళీగా ఉంటాయి, హ్యాపీగా రావచ్చు. సో మొత్తం తిరిగిన తర్వాత ప్రశాంతంగా మంచి థాలీ తీసుకున్నాను. అంటే మీల్స్ అంటారు ఇక్కడ. వైట్ రైస్, దాలు, పాపడు తీసుకుని భోంచేశాను.